కూర్చోండి. మీరు ఇంటిని చాలా బాగా మెయింటైన్ చేశారు. కంప్లైంట్స్ ఏం లేవు. బ్రోకర్ అన్ని విషయాలు చెప్పారనుకుంటా. అవునండి, చెప్పారు. ఈ ఇంటిని నమ్ముతాననుకోలేదు. అద్దెకుంటున్నా మీరే నా ఇంటిని బాగా చూసుకున్నారు. కానీ నాకిప్పుడు డబ్బులు అవసరం వచ్చింది. వేరే దారిలాగా అమ్మకం పెట్టాను. మంచి రేటుగా అడిగారు. నీకో సర్ప్రైజ్. నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికే వస్తుంది. ఎంతో దూరంలో లేదు, ఆన్ ది వే. అదేంటో గెస్ చేయి. మీరు చాలా మంచివాళ్ళని తెలుసు. అందుకే పార్టీ అర్జెంటుగా ఖాళీ చేయించమన్నా నేను మీకోసం 1 నెల టైం అడిగాను. మీరేమనుకోకుండా 1 నెల ఇల్లు ఖాళీ చేస్తే బాగుంటుంది. ఈ ఇల్లు వదిలిపోవడం మీకు బాధగా ఉంటుందని తెలుసమ్మా. ఇన్ని రోజులున్న ఇంటి మీద మీకు మమకారం ఉంటుంది. కానీ ఏం చేస్తాం, నా పరిస్థితి బాలేదు. బావా వాళ్ళు వచ్చేస్తున్నారక్క. ఈయనెవరన్నా అడిగితే ఏం చెప్పాలి? ఓనర్ అని చెప్పలేం. ఓనర్ ముందు అబద్ధం కూడా చెప్పలేము. ఇది ఖచ్చితంగా మా బామర్ది రూమ్ అనుకుంటా. చాలా నీట్గా ఉంది. కబోర్డు ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. పర్వాలేదు, ఇదేనా దొరికింది. థ్యాంక్ యూ. దేవుడా, పొయ్యి మీద ఏదైనా వదిలేశానా? అడ్డే అప్పటి నుంచి వెతుకుతున్నాను. ఇంట్లో ఏది దొరకట్లేదే. ఇంట్లో ఏదో ఒకటి దొరికే వరకు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. నిజం చెప్తున్నాను. మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమన్నాను కూడా నాకు మనసొప్పట్లేదు. మీ సొంతిల్లులాగా చక్కగా పెట్టుకున్నారు. రెంట్ విషయంలో లక్ష్మి ఒక్కసారి కూడా లేట్ చేయలేదు. కానీ పరిస్థితి ఇలా వచ్చింది. ఏం చేస్తాం? ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఇంకో 2 నెలలు టైం దొరుకుతుందా? లేదమ్మా, నన్ను క్షమించమ్మా. పార్టీ తొందర పెడుతున్నారని ఆల్రెడీ చెప్పాను కదా. నాకు డబ్బు అవసరం ఉందమ్మా. కావాలంటే మీకు సాయం చేస్తాను. ఏంటండి అది? కావాలంటే మీకు ఇల్లు అమ్మేస్తాను.